నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలి పేర్కొన్న తిరుపతి జిల్లా డిఆర్ఓ నరసింహులు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గురువుల మధ్య మంచి వాతావరణం ఏర్పాటుకు పేరెంట్ టీచర్ సమావేశాలు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. చంద్రగిరి నియోజకవర్గానికి 30 నూతన ట్రాక్టర్లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. స్వయంగా ట్రాక్టర్ను నడిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని. మొదటి ట్రాక్టర్ను పుదిపట్ల గ్రామ పంచాయతీకి ఇచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే. నో డ్రగ్స్, సురక్షితంగా ఉండండి, తెలివిగా ఉండండి, డ్రగ్స్ కు నో చెప్పండి. విద్యార్థులకు పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వార్తల్లోని వివరాలు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లారని తిరుపతి జిల్లా డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. శనివారం తిరుపతి కలెక్టరేట్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల వృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల వృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఇతరుల మీద ఆధారపడకుండా వారి స్వయం కృషితో జీవించాలనేదే ప్రభుత్వం యొక్క ఆశయమని, ఇందుకోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, జిల్లా యంత్రాంగం తరపున విభిన్న ప్రతిభావంతులకు అన్ని సదుపాయాలను అందించడం జరుగుతుందని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో కూడా ప్రతిభావంతులు ఉన్నారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలని మీ అందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమిష్టి స్థిరమైన భవిష్యత్తు కోసం మరియు వైకల్యం ఉన్న వారి నాయకత్వాలను విస్తరించడం, వారికి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో మనకు ముందుగా కనిపించే వైకల్యం కళ్ళు, కాళ్ళు, చేతులు లేకపోవటం వంటి వారే కాకుండా శారీరక, మానసిక వైకల్యం కలిగిన వారు, దృష్టి వైకల్యం, వినికిడి లోపం, మానసిక ఆరోగ్యం, తలసేమియా వంటి తదితర 21 రకాల విభిన్న ప్రతిభావంతులను గుర్తించడం జరిగిందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు తమ ఆరోగ్యం సరిగా లేకపోవటం వల్ల చదువులో మరియు కొన్నిసార్లు పనిలో కూడా సమాన అవకాశాలు వారి సామర్థ్యం మేరకు లేకపోవడంతో ఎంతో మంది బాధపడుతున్నారని, ఇది వారి జీవన శైలితో పాటు శారీరక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. వారి సమస్యల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మరియు వారికి అనుకూల ప్రదేశంగా మార్చడానికి ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పుడు వీరి సంక్షేమం కోసం కొత్త పథకాలను అమలు చేసి వారు ఆర్థిక భరోసాకు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాలు చేయూతనిస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి తెలియజేయడం వలన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ లీడర్లు మాధవ, మురళి, సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి నాయకత్వంలో మరి మన శ్రీనివాస్ గారి సారథ్యంలో మన శాఖలో అన్ని మన ప్రతిభావంతులకి, విభిన్న ప్రతిభావంతులకి అందాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అందించబడతాయని నేను భావిస్తూ, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు అవన్నీ మనం సక్రమంగా వినియోగించుకొని మనము ఆర్థికంగా ముందుకు వెళ్ళి మనము స్వతహాగా, అంటే మన కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహాయంతో కాకుండా మనము స్వతహాగా జీవించగలిగే విధంగా మనము అభివృద్ధి చెందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆశయము, మనందరి యొక్క కోరిక అది. సో దానికోసము ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహాయ సహకారాలతో పాటు మనం కూడా వాటిని బాగా అర్థం చేసుకొని వినియోగించుకొని ముందుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి మండలం తొండమనాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అధికారులతో, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో కలిసి పేరెంట్ టీచర్స్ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గురువుల మధ్య మంచి వాతావరణం ఏర్పాటుకు పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. విద్యార్థుల పఠన సామర్థ్యం, వారి ఆస్తులు, ఆరోగ్యంపై తల్లిదండ్రులకు, గురువులకు అవగాహన కలిగి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటకే పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఒకేసారి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో టంగ్ ఆఫ్ వార్ తాడులాగుడు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. జరుపుతున్నటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి మండలం తొండమనాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది. మనకి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జిల్లా వ్యాప్తంగా 2321 స్కూల్స్ అన్నిట్లో కూడా, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కూల్స్లో అన్ని చోట్ల కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనకు ఆయా స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పిల్లలు, తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ స్కూల్లో చదివినటువంటి పూర్వపు విద్యార్థులు, అదేవిధంగా ఆ స్కూల్లో చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళందరితో కలిపి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్కూల్ పిల్లల భవిష్యత్తులో పాల్పంచుకొని వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకుంటారని ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఉపాధ్యాయులకు, మిగతా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళందరికీ కూడా పిల్లవాడి భవిష్యత్తులో బాధ్యత తీసుకోవాలనేది, తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి ప్రోగ్రెస్ ఎలా ఉంది పిల్లలది అనేది కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పేరెంట్ టీచర్ మీటింగ్కి మనకి ఏదైతే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, హెచ్పిసి కార్డ్ అని ఇచ్చామో దాంట్లో ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్స్లో ఎలా చేస్తున్నాడు, అది 3-4 నెలలకు ఒకసారి ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడల్లా దాంట్లో రాయటం, దాని ద్వారా విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది కూడా ఒక అంచనా వేసుకొని, బేరీజ్ వేసుకొని దాని తగ్గట్టు పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఏమేమి చెప్పాలి, ఫ్యూచర్లో వాళ్ళని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి కూడా దాని ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా హెల్త్ కార్డ్ అనేది ఇస్తున్నాము. చాలా తరచుగా పిల్లల్లో వాళ్ళు స్కూలు అంటే మానేయటం జరుగుతుంది. జ్వరం రావటం కానీ, దగ్గు, జలుబు, స్కిన్ డిజీజెస్, ఇట్లా రకరకాలు, అదేవిధంగా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో మానేయటం జరుగుతుంది. ఇది తరచుగా ఆబ్సెంట్ అవ్వకుండా ఉండటానికి ఒకటి. అదేవిధంగా ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా దాంట్లో నోట్ చేసుకొని తర్వాత పిహెచ్సి డాక్టర్ గారి దగ్గర అది చెక్ చేయించుకొని పిల్లల యొక్క హైటు, వెయిటు, అదేవిధంగా అనీమియా అంటే హీమోగ్లోబిన్, ఇట్లాగా అన్నీ కూడా పారామీటర్స్ చెక్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యం కూడా కుదుటపడేలాగా, మెరుగుపడేలాగా ఆ కార్డులో మనము పొందుపరుచుకుంటాము. ఇట్లా చూసుకున్నట్టయితే మనకి స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎలా చెప్తున్నారు, ఏంటి, భోజనం ఎలా ఉంది, అదేవిధంగా టాయిలెట్లు బాగున్నాయి లేదా, అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పిల్లలు పాల్పంచుకుంటున్నారా లేదా, మిగతా తోటి విద్యార్థులందరితో కూడా వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారా, లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటింగు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు నిర్వహిస్తున్నారు. దీని ఒక మంచి వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా చేసి ఇది ఇలానే కంటిన్యూ చేస్తామనేది కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తాం. తిరుపతి ఎస్వి హైస్కూల్ నందు విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులచే ఈ యొక్క మెగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వారి పిల్లలకు సంబంధించినటువంటి చదువులో వారు ఎంతవరకు నైపుణ్యంగా ఉన్నారు అన్నదానికి, అదేవిధంగా వారికి మరింత విద్యపై శ్రద్ధ వహించి విధిగా వారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు వారిలోని టాలెంట్ను గుర్తించి మరింత సహాయ సహకారాలు అందించేందుకు విద్యా సంస్థలు కూడా, ఉపాధ్యాయులు కూడా ఎప్పటికీ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ యొక్క మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పిల్లల తల్లిదండ్రులకు
మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు టగా పర్పర్ లాంటి గేమ్స్ ని పెట్టి అందరికీ కూడా అనంతరం పోటీలలో పాల్గొన్న వారందరికీ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివాజీ, ఎస్వి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సంధ్య మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ జర గురువై నమః అంటారు. అంటే తల్లిదండ్రులకి బాధ్యత ఉంటుంది పిల్లల మీద. ఎందుకంటే రక్త సంబంధం. ఎందుకంటే తన పిల్లలు బాగుండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి తల్లిదండ్రులకి గురుతరమైన బాధ్యత. కానీ ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా తన శిష్యుడు పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మీ గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మీ గురువులు, మీ టీచర్స్ మాత్రమే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా వెళ్తున్నారు. ఎందుకంటే గురువు లేని విద్య శూన్యం. భగవద్గీత ఎవరు మనకి చెప్పింది? ఎవరు భగవద్గీత? గట్టిగా శ్రీకృష్ణుడు గురువు ఎవరు? శ్రీకృష్ణుడు గురువు సాందీపుడు. అంటే ప్రపంచానికి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణుడు కూడా సాందీపుని దగ్గర శిష్యుడు. ఈరోజు మనందరం రామరాజ్యం, రాముడు లాంటి భర్త ఉండాలి, రాముడు లాంటి అన్న ఉండాలి, రాముడు లాంటి రాజు ఉండాలి, రాముడు లాంటి స్నేహితుడు ఉండాలి. ఇలా శ్రీరామచంద్రమూర్తి రాజకీయ నాయకులు అయితే రామరాజ్యం కావాలనుకుంటున్నాం. శ్రీరామచంద్రమూర్తి గురువు ఎవరు? గట్టిగా విశ్వామిత్రుడు. ఎందుకు చెప్తున్నానంటే గురువు లేనిదే మొత్తం శూన్యం మిత్రులారా. కాబట్టి గురువుకి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. నాకు తెలిసి ఎస్వి స్కూల్లో ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారు. నేటి తరంలోని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం బైరాగి పట్టణంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ స్కూల్ నందు నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం బైరాగి పట్టణంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ నందు నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకోవటం వలన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వారవుతారని అన్నారు. అందుకోసమే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ పేరెంట్స్ మీటింగ్ ఉండాలని నిర్వహించారు. ప్రతి విద్యార్థి ఉన్నత ప్రతిభను గుర్తించి ఆ దిశగా వారి అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో విలువలతో కూడిన విద్యను బోధించడం వల్ల వారు సమాజంలో పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలి తదితర విషయాలు తెలుసుకుంటారని అన్నారు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరికి వారు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. ముఖ్యంగా బాలికలు ఎన్ని కష్టాలు వచ్చినా డిగ్రీ వరకు తమ విద్యను ఆపకుండా చదవాలన్నారు. కొంతమంది బాలికలకు యుక్త వయసు రాకుండానే వివాహాలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కర్నూలు సమీపంలో ఒక చిన్నారికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు యత్నించగా ఐసీడీఎస్ వారు అడ్డుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి చదివించారని అన్నారు. ఆ విద్యార్థి చదువుల్లో బాగా రాణించి మొదటి ర్యాంకు సాధించిందని, ఇది ఎంతో గర్వకారణమన్నారు. ఈ స్కూళ్లను పరిశీలించాలని, డ్రైనేజీ సమస్య ఉందని, మరుగుదొడ్లు కట్టించాలని అడిగారని అన్నారు. వాటిని ఏర్పాటు చేస్తామని కమిషనర్ అన్నారు. మీ స్కూల్ నందు విద్యార్థులు కూడా బాగా చదువుతున్నారని, వారందరికీ బంగారు భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నామన్నారు. క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు శ్రీధర్ వర్మ, తిరుపతి డివిజన్ విద్యాశాఖ అధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ రాష్ట్రం మొత్తము ప్రతి స్కూల్లో జరుగుతుంది. సో ఈరోజు నేను ఎంజీఎం స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ స్కూల్ కూడా ఎక్కువ స్టూడెంట్స్ ఉండడము, 10th వరకు క్లాసెస్ ఉన్నాయి. అండ్ అంగన్వాడీ సెంటర్స్ కూడా 2 ఉన్నాయి. సో అక్కడ అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఒక వాష్రూమ్ లేదు, పిల్లలకి దగ్గరలో వాష్రూమ్ కావాలని అడిగారు. ఇమీడియట్గా అది వాష్రూమ్ కూడా కట్టించేది చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ సైన్స్ ల్యాబ్ ఉంది అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు. హెచ్ఎం కూడా చాలా యాక్టివ్గా టేకప్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎందుకంటే
పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ ఇంటరాక్షన్, ఆ ఫీడ్బ్యాక్, వాళ్ళ హెల్త్ కార్డ్స్, రిపోర్ట్ కార్డ్స్ ఇవన్నీ డిస్కస్ చేయడము, వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లుందో డిస్కస్ చేయడం ఇండివిజువల్గా పేరెంట్స్తో, అలాగే పేరెంట్స్ నుంచి సజెషన్స్ తీసుకోవడము. సో దీనికోసమని కండక్ట్ చేయడం జరుగుతుంది. గత వైసీపీ పాలనలో అభివృద్ధి ఎరుగని పంచాయతీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల అభివృద్ధికి 30 ట్రాక్టర్లను మంజూరు చేశారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల అభివృద్ధికి 30 ట్రాక్టర్లను మంజూరు చేశారు. మొదటిగా తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పుదుపట్ల గ్రామ పంచాయతీకి ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా 7 లక్షల రూపాయలతో మహేంద్ర ట్రాక్టర్ను సర్పంచ్ బడి సుధా యాదవ్ పంచాయతీ అధికారులకు ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే పులివర్తి నాయని స్వయంగా ట్రాక్టర్ను నడిపిన అనంతరం మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో పంచాయతీలలో నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కనీసం మరమ్మతులు నోచుకోలేక ట్రాక్టర్లను మూలన పడేశారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శరవేగంగా పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ కొత్త ట్రాక్టర్లను అందించిందని అన్నారు. పంచాయతీల అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తుందని అన్నారు. దీనితో సర్పంచులు ప్రభుత్వానికి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో దోమల లార్వాలను నాశనం చేయడానికి మనుషులు వెళ్లడానికి వీలులేని ప్రాంతాల్లో డ్రోన్లతో మందులను పిచికారీ చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని నారాయణపురం వద్ద శనివారం డ్రోన్లతో మందులను పిచికారీ చేసే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలోని నారాయణపురం వద్ద శనివారం డ్రోన్లతో మందులను పిచికారీ చేసే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, నగరంలో నీటి కుంటలు, నీటి నిల్వ ప్రాంతాల్లో ఎక్కువగా దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. వాటిని నివారించేందుకు మందులను స్ప్రే చేస్తున్నామని అన్నారు. మనుషులు వెళ్లలేని నీటి కుంటలు, నిల్వ నీటి ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేస్తున్నామని తెలిపారు. నారాయణపురం వద్ద మురుగునీరు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ మందులను పిచికారీ చేస్తున్నామని అన్నారు. నగరంలో అధికారులు గుర్తించిన దోమల వృద్ధి ఎక్కువగా 32 ప్రాంతాల్లోని 209 ఎకరాల్లో పైరోసిన్ ఆయిల్, ఎమెల్సిన్ మందును 1:4 నిష్పత్తిలో పిచికారీ చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు 20 ఎకరాల్లో ఈ మందును చల్లే కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 2 విడతలుగా చేశామని, 3వ విడత ఈ మందులు పిచికారీ చేస్తున్నామని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, సెక్రటరీ అజయ్ తదితరులు ఉన్నారు. థర్డ్ స్పెల్ ఆఫ్ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీ యాంటీ లార్వల్ మెజర్స్ ఇవి. సో మనకి ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉందో, అంటే స్టాగ్నెంట్ వాటర్ ఉన్న చోట, వినాయక సాగర్ ఇక్కడ ఏరియాస్ అలా ఆల్మోస్ట్ 200 acres వరకు ఉన్నాయి. సో ఇది ఫస్ట్ 2 రౌండ్లు అయిపోయి ఇది 3rd రౌండ్. సో ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము. ఏ యాంటీ లార్వల్ మెజర్స్ లాగా ఇవన్నీ మొత్తము స్ప్రేయింగ్ అనేది మొత్తం మన సిటీలో ఈ 214 ఎకరాలు కూడా చేయడం జరుగుతుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాల నందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. తదుపరి అతిథులుగా విచ్చేసిన 35 డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణని, తిరుపతి పార్లమెంటు కార్యాలయం కార్యదర్శి చేజర్ల మనోహరాచారి, డివిజన్ ఇన్ఛార్జ్ రవిశంకర్ యాదవ్, కల్పన, టీటీడీ సూపరింటెండెంట్ నరేంద్ర, ఎస్ఎంసీ చైర్పర్సన్ సురేఖ, ఆమోదాల వెంకటేష్ అందరినీ సభా వేదికకు సభా అధ్యక్షులు, ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డమ్మ ఆహ్వానించి సరస్వతి పూజతో దీపారాధన వెలిగించి సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. సభా అధ్యక్షులు, ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డమ్మ సమావేశాన్ని ప్రారంభిస్తూ పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నిటినీ కూడా సవివరంగా వివరిస్తూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను మరియు ప్రతి సంవత్సరం వారి ఉత్తీర్ణతను, బడికి హాజరవుతున్న హాజరు శాతం పట్టికను, 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా వివరాలన్నింటినీ సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ బడి నందు మా పిల్లలకి కానీ మాకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేదని, కానీ ప్రాథమిక పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు ఇరువైపులా 2 దారులు ఉంటే బాగుంటుందని సూచించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ, నేను ఇదే ప్రాథమిక పాఠశాల నందు పూర్వ విద్యార్థిని తెలియజేస్తూ, ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నత పదవుల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా పదవుల్లో రాణిస్తూ అభివృద్ధి చెందారని వాస్తవాన్ని తెలియజేశారు. అనంతరం గొల్ల నరసింహ యాదవ్ పాఠశాలలోని పిల్లలు ఆడుకోవటానికి కావాల్సిన క్రీడల పరికరాల కోసం తమ వంతు సాయంగా కొంత నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.
అనంతరం కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ మాట్లాడుతూ నేను కూడా ఈ బడిలోనే చదువుకున్నానని, ఈ బడికి పక్కన ఉన్న వార్డులో నేను కార్పొరేటర్గా పనిచేస్తూ మా వార్డులో ఉన్న పాఠశాల నందు కావాల్సిన సౌకర్యాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలియజేశారు. అనంతరం సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు, పాఠశాల సిబ్బందికి రుచికరమైన భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారు హిందీ పండితుగా పనిచేశారు. అదేవిధంగా అనేక మంది ఉపాధ్యాయుల వల్ల మేము ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మందికి సంబంధించిన స్టూడెంట్స్ 40 మంది వరకు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ వరకు 40 మంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 241 మంది మొత్తం 241 మంది విద్యార్థులు చదువుకోవడం. ఇదంతా కూడా గతంలో కూడా కొత్త సుధాకర్ యాదవ్ గారు టీటీడీ చైర్పర్సన్ అయినాక ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నేను చదువుకున్న పాఠశాల ఇక్కడ ఏదైనా చదువుకున్న ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బిల్డింగ్ గురించి అడగడం, ఈ బిల్డింగ్ సముదాయం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే నినాదంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్, మహిళా భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే నినాదంతో ముఖ్యంగా పాఠశాల పిల్లలు మాదక ద్రవ్యాల వైపు వెళ్లకూడదనే ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం మంగళం జిల్లా పరిషత్ పాఠశాల యందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొని కొన్ని విలువైన సూచనలు పాఠశాల పిల్లలకు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు వేయాలని, మందు వైపు కాదని, అవసరాలకు వచ్చిన మొబైల్ ఫోన్ అదే మన జీవితాన్ని నాశనం చేసిందని అన్నారు. ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. మనందరం కలిసి మాదక ద్రవ్యరహిత జిల్లాగా, రాష్ట్రంగా మన సమాజం కోసం నడుము బిగించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఇది నెరవేరాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం చాలా ముఖ్యమన్నారు. విద్యార్థులకు తెలిసిన వారు ఎవరైనా వ్యసనంతో పోరాడుతున్నట్లయితే ఉపాధ్యాయులకు లేదా తల్లిదండ్రులకు లేదా పోలీసు వారికి తెలపండని, మన సమాజాన్ని మనం రక్షించుకోవటం మన బాధ్యతని అన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సమగ్ర సమాచారాన్ని కూడా ప్రారంభించిందన్నారు. పోలీస్ పెట్రోలింగ్ నిఘా పెంచి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలో ప్రమాదకరమైంది ఒకటి డ్రగ్స్, రెండవది ప్రతి ఒక్కరి ఇంట్లో సెల్ ఫోన్ ఉంటుందని అన్నారు. ఇది చిన్నప్పుడు ఆడుకోవటానికి పిల్లలకు ఇవ్వటం మొదలుపెట్టి అది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, స్నాప్చాట్ ఇవన్నీ పూర్తిగా నాశనం చేయటమే కాక వేరే వ్యసనాలకు బానిసయ్యే విధంగా చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1972 కాల్ చేసి సమాచారాన్ని అందించవచ్చునని, మీరు ఇచ్చిన సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచడమే కాక వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ను వ్యతిరేకిస్తూ మనమందరం పోరాడాలని, అందులో మీరు కూడా భాగస్వామ్యం కావాలని ఈరోజు ఏర్పడిన ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్పీ హేమంత్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, శాంతి భద్రత డిఎస్పీలు గిరిధర్ ప్రసాద్, చంద్రగిరి సిఐ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. లేదా ఇబ్బంది పెట్టను చూపించడానికి మొదలుపెట్టిన సెల్ ఫోను అది ఇప్పుడు చాలా పెద్ద ఇబ్బందికరంగా మారింది. మీరు చూసుకున్నప్పుడు పర్సనల్ అకౌంట్స్, ఫేస్బుక్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్స్, తర్వాత ట్విట్టరు, ఇంకా స్నాప్చాట్స్, యూట్యూబ్స్ ఇవన్నీ సమయం పూర్తిగా కిల్ చేయడమే కాకుండా మరో విధంగా వేరే వ్యసనాలకు బానిసయ్యే ప్రమాదం వచ్చింది. దీంట్లో తల్లిదండ్రులు అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండి వారికి సెల్ ఫోన్లు ఇస్తే వారు ఏం చేస్తున్నారో తెలియని స్థితికి వెళ్ళిపోయి వారికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియక చెడు వైపు ఎక్కువగా ప్రభావం చూపే ప్రమాదం ఏర్పడింది. ఈరోజు దాని నుండి మనం కాపాడుకోవాలి సమాజాన్ని. మీరు మొట్టమొదటి ముఖ్యంగా మా ఆఫీసర్స్ అందరూ చెప్పినట్టుగా తల్లిదండ్రుల బాధ్యత ఫస్ట్, అది నెంబర్ 1.
stay away from the mobiles or cyber crime. జీడి నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిదండ్రులను విద్యార్థులను అదేవిధంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. స్కూల్ అనేది ఒక దేవాలయం. ఇక్కడ ఉండే టీచర్లంతా మనకు మంచిగా నేర్పిస్తారు కాబట్టి, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు కాబట్టి టీచర్లంతా స్టూడెంట్స్కి ఎవరు? దేవుడు కదా. సో కాబట్టి మీరందరూ కూడా చక్కగా టీచర్లు చెప్పినవన్నీ విని మంచిగా హోంవర్క్ చేసి ఒబీడియంట్గా ఉండి రేపు మంచిగా చదువుకున్నారంటే రేపు మీలో ఒకరు డాక్టర్ అవుతారు, మీలో ఒకరు ఇంజనీర్ అవుతారు, మీలో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, మీలో ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు, ఇంకెందుకు మీలో ఒకరు ఎమ్మెల్యే కావచ్చు, మీలో ఒకరు మంత్రి కావచ్చు, రేపు మీలో కూడా ఒకరు ముఖ్యమంత్రి కూడా కావచ్చు. సో కాబట్టి మీకు గవర్నమెంట్ వచ్చి అన్ని విధాల సదుపాయాలు మీకు అన్నింటినీ కల్పిస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి మీతో స్పెండ్ చేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే గవర్నమెంట్ స్కూల్ని కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తీసుకురావడమే మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా నేడు రాష్ట్రం మొత్తం మీద నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో పెద్దకన్నెల్లి గ్రామం నందు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేసిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేశామన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చేపట్టిన టీచర్స్ పేరెంట్స్ సమావేశం విద్యా వ్యవస్థలో పెనుమార్పు తీసుకువస్తుందని, విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేయడానికి చిన్నతనం నుంచే విద్యార్థి తన విద్యాభ్యాసం ఏ విధంగా నిర్వహిస్తున్నాడో, అతనికి వచ్చే పరీక్షా ఫలితాలు ఏ విధంగా ఉంది, అతని భవిష్యత్తును బంగారుమయం చేస్తాయో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసే విధంగా నేడు పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశం నిర్వహించారని, విద్యార్థులను ఉపాధ్యాయులే కాక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థిపై దృష్టి సారించి వారు విద్యారంగంలో ఏ విధంగా దినదిన పురోగతి చెందుతున్నారో తెలుసుకునే విధంగా నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. శ్రీకాళహస్తిలో గంజాయి లాంటి మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారని, గంజాయి రహిత శ్రీకాళహస్తి నియోజకవర్గం తీర్చిదిద్దుకునేందుకు తాను తమ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేశారు. మరి లొకేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా బాగుంది. వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా బాత్రూమ్స్ ఇబ్బంది ఉన్నది తెలిసింది. అందులో బిల్డింగ్ కూడా కొద్దిగా బాగుపరచాలా. పిల్లలు ప్లే గ్రౌండ్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయని తెలిసింది. ఇవన్నీ కూడా మేము కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ బస్సెస్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసింది. అట్నే రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు కూడా హైవేలో ఇబ్బంది కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఇష్యూస్ మరి గవర్నమెంట్ నోటీస్ తీసుకెళ్తాం. ఇమీడియట్గా సాల్వ్ చేసేదానికి ఎట్లా చేస్తాం అనేది ఇమీడియట్గా చేస్తాం. 268 మంది ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు. బాత్రూమ్స్ కూడా ఒక 4-5 ఉన్నాయంట. ఇమీడియట్గా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇంకో 10 బాత్రూమ్స్ కట్టించి 5 బాత్రూమ్స్ గర్ల్స్కి 5 బాత్రూమ్స్ బాయ్స్కి అలా పెడదామని చెప్పి ఆలోచన చేస్తాను. తప్పకుండా దీన్ని ఇంకో వచ్చే ఒక 2-3 మంత్స్లో నేను ఎప్పుడు అన్ని టైం మోడ్ పెడుతుంటాను కాబట్టి ఇంకొక 2-3 మంత్స్లో అవి రెడీ చేసేదానికి నేను ఎట్లా చేయాలనేది చేస్తాం. అట్నే కాళహస్తిలో కూడా గడిచిన ఒక 1 వీక్లో మరి అందరి ఎస్పీ డిఎస్పీ సిఆర్ అందరూ కూడా కంగ్రాట్ చేస్తున్నాం. ఎందుకంటే దగ్గర 21 kg గాంజా పట్టున్నాం. అట్నే 51 మందిని అరెస్ట్ చేశాం. ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, ఎవరైతే సెల్ చేస్తున్నారో వారందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈగల్ భాగంగా మరి లోకేష్ అన్న గారు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఓ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ గాంజాని కావచ్చు, డ్రగ్స్ కావచ్చు అరికట్టమని చెప్పారు. అదే విధంగా పోతున్నాం. అట్నే వచ్చే కంపెనీస్ కూడా లోకేష్ అన్న గారు మరి లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కంపెనీస్ కూడా మరి కాళహస్తికి ఇస్తారని మాట ఇచ్చినారు. తప్పకుండా ఒక ఈ ఐసర్ దగ్గర కూడా ఒక 3-4 కంపెనీస్ కొత్త రాబోతున్నాయి. అట్నే రిలయన్స్ వాళ్ళు కూడా కొత్త బ్రాంచ్ కూడా పెట్టబోతున్నారని చెప్పి తెలిసింది. అట్నే తొట్టంబేడు మండలంలో కూడా దగ్గర 4 ఫ్యాక్టరీస్ కొత్త రాబోతున్నాయి. అవన్నీ కూడా అలాట్మెంట్ అయినాయి. వర్క్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అట్లనే తొట్టంబేడులో ఏపీఐసి వర్క్ ఒకటి ఉంది. అది దగ్గర 450 కోట్లతోని స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో ఫినిష్ చేసి అక్కడ కూడా అన్ని కంపెనీస్ వస్తే
మరి మన పిల్లలు కూడా ఉద్యోగాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను పిలిచినందుకు మా పేరెంట్స్కి, టీచర్స్కి, అలానే పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ జై హింద్, జై భారత్. శ్రీకాళహస్తి పట్టణంలో దేవస్థానం నిర్మించిన శిలాఫలకాలను ధ్వంసం చేయటం అనాగరిక చర్య అని శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థాన మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఉన్నప్పుడు, మా యొక్క పాలక మండలి ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు భవిష్యత్తు తరాలు తెలిసే విధంగా అక్కడ శిలాఫలకాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. శిలాఫలకాలు వ్యక్తికి సంబంధించింది కాదని, వ్యవస్థకు సంబంధించినటువంటిదని, శిలాఫలకాలు ప్రభుత్వాలు మారినప్పుడంతా ధ్వంసం చేసుకుంటూ పోతే అంతకన్నా అనాగరికం లేదన్నారు. అయితే శిలాఫలకాలు కుంభాభిషేకం జరిగింది తర్వాత శిలాఫలకాలపైన కుంభాభిషేకం నిర్వహించిన తేదీని తెలియజేస్తారు, లేదా ఒక విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఏర్పాటు చేస్తారు. అటువంటి శిలాఫలకాలు మొదటిసారిగా శ్రీకాళహస్తిలో నంది సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ యొక్క విషయాన్ని దేవస్థాన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. హరహర తీర్థం వద్ద ఇంకా కుంభాభిషేకం జరగలేదని అక్కడ ఉన్న శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా శివయ్య సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారని తెలియజేశారు. ఈ 3 ప్రాంతాల్లో ధ్వంసమైన శిలాఫలకాలు వెంటనే ఏర్పాటు చేసే విధంగా దేవస్థాన అధికారులను మీడియా ద్వారా కోరుకుంటున్నామని తెలియజేశారు. దేవస్థాన అధికారులు కూడా పరిపాలనలో ఒక భాగమని తెలియజేశారు. కుంభాభిషేకాలు ప్రతి 12 సంవత్సరాలు జరపాలంటే ఇండికేషన్ అది. అటువంటి శిలాఫలకాలు మొట్టమొదటిగా శ్రీకాళహస్తిలో నంది సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసం చేశారు. ఆ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. హరహర తీర్థం దగ్గర ఇంకా కుంభాభిషేకం జరగలేదు. అక్కడ హరహర తీర్థం దగ్గర ఉండే శిలాఫలకం ధ్వంసం చేశారు. శివయ్య సర్కిల్ దగ్గర శిలాఫలకం ఏర్పాటు చేస్తే దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఈ విధంగా ఈ 3 ప్రాంతాలు నంది సర్కిల్లో ధ్వంసమైన శిలాఫలకం, అదేవిధంగా హరహర తీర్థంలో ధ్వంసమైన శిలాఫలకం, శివయ్య సర్కిల్ ఏపీసీడ్స్ దగ్గర శిలాఫలకాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఆలయ అధికారుల్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆలయ అధికారులు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. పరిపాలనలో ఒక భాగం అది. దేవాలయానికి సంబంధించిన ఆస్తి అది. ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటే కూడా నిర్లక్ష్యంగా సీట్లలో కూర్చునేసి ఏమీ తెలియనట్లుగా ప్రశాంతంగా ఉండేట్లు ఖచ్చితంగా ఆలయ అధికారులు, ముఖ్యంగా ఈఓ గారు దీన్ని స్పందించాలా. ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం చేయండి. వెంటనే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటైన శిలాఫలకాలను ఏర్పాటు చేయండి. నూతన ప్రభుత్వం ఏర్పడింది, వారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, వారి యొక్క శిలాఫలకాలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. వాటన్నిటిని ఎవరు ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు, చేయరు కూడా. దయచేసి వెంటనే ఆలయ ఈఓ గారికి చెప్తున్నాం, శిలాఫలకాల ధ్వంసం అనేది అనాగరిక చర్య. దాన్ని వెంటనే రెక్టిఫై చేయండి, వెంటనే మళ్ళా ఏర్పాటు చేయండి. శనివారం ఉదయం బీఏపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు రోషన్ కనకాల, సినీ నటుడు హర్ష చముడు, హీరో సుహాస్, సింగర్ స్మితలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్తే అండి. మా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ పెళ్ళుంటే వచ్చాము అండ్ శ్రీవారిని దర్శించుకున్నాం. ఇప్పుడే ఇది ఆగట్లేదు అంతేనండి, దర్శించుకుని వచ్చాం. మంచి దర్శనం అయింది. సో మావాడి పెళ్లి చూసుకుని జస్ట్ నాది నెక్స్ట్ ఉప్పు కప్పు రంబు అని ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందండి. నాది కీర్తి సురేష్ గారిది. ప్రస్తుతానికి ఆ రిలీజ్ ఉంది నెక్స్ట్ ఇయర్ మా ఇద్దరిది. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాని మండలం రాయలపేట ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో సమాజం కీలక భాగస్వామి కావాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిన కీలకమైన కార్యక్రమమే పీటీఎం అని పేర్కొన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యా బలోపేతానికి తీసుకుంటున్న నిర్ణయాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను భాగస్వాములు చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాపరంగా ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో మరియు సమాజం శాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవాలని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 100% హాజరుతో పాటు ఉత్తీర్ణతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇదే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి పవన్ కళ్యాణ్ చిత్రీకరించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బొమ్మను ఆయనకు బహుకరించగా ఆ విద్యార్థిని ఆయన అభినందించారు. తదనంతరం పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఆయన చేతుల మీదుగా బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డప్ప, మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు ఆనంద్, చలపతి, సుధాకర్ రెడ్డి, మురహరి రెడ్డి, రోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి చదివిన తర్వాత మనం బయటకు పోవాలంటే పొలంనేరుకు పోవాలి, +2 చదవాలంటే పొలంనేరుకు పోవాలి. అదొక ఇబ్బంది ఈ ప్రాంతంలో మనకు ఎప్పటి నుంచినో ఉంది. దీంట్లో భాగంగానే ఇక్కడ మనకు ఉండేటువంటి ఏదైతే హాస్టల్ ఫెసిలిటీ ఉందో ఆ హాస్టల్ కూడా గతంలో నేను శాసనసభ్యుడిగానే పక్కా బిల్డింగ్ కూడా తీసుకొచ్చి ఓపెన్ కూడా చేయించా. అది కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మాయిల్ని గతంలో దృష్టిలో పెట్టుకొని ఇదే గ్రామంలో గడచిన నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రెసిడెన్షియల్ అమ్మాయిల జూనియర్ కళాశాల కూడా తీసుకొచ్చాం. ఇక్కడనే దాన్ని చాలా సంవత్సరాలు నేను ఉన్నదాకా కూడా నడిపించాం. ఈ మండలంలో దానికి కావాల్సినటువంటి ల్యాండ్ కూడా అలైనేట్ చేశాం. దాదాపు 16 కోట్ల రూపాయలు ఆ సంబంధించినటువంటి ఫండ్ కూడా శాంక్షన్ చేస్తే గడిచిన 5 నెలల్లో అది మరుగున పడడం, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా కలిగిందని చెప్పి బాధతో ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. దీన్ని పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేయాలంటే రాబోయే కాలంలో రాయలపేట లాంటి గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నైసర్గికంగా మనకుండేటువంటి పరిస్థితుల్లో ఒక జూనియర్ కళాశాల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉంటే అమ్మాయిల్ని ఇక్కడే కూడా చదివించుకునేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. తన సోదరుడు చనిపోయి నెల గడుస్తున్నా చావుకు కారణం పలానా అని ఉత్తరం రాసిపెట్టినా ఇప్పటి వరకు పోలీసులు నిందితులను అరెస్టు చేయటం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నెంబర్ 162/2024 ఉన్న A1 దుబాయ్లో ట్రిప్కి వెళ్తే A2 విధుల్లో తిరుగుతుంటే A3 ఏకంగా కోర్టు మున్సిపల్ ఆఫీసులో తిరుగుతూ ఉంటే కనీసం పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. పోలీసుల విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ని, చిత్తూరు ఎస్పీని, చిత్తూరు 1 టౌన్ సిఐని ఆమె వేడుకున్నారు. చిత్తూరులో ఇంతమంది ఉన్నప్పుడు ఆ ఫలానా ముగ్గురు వల్లనే నేను చనిపోతున్నానని ఒక వ్యక్తి నీట్ గా నోట్ రాసి తన బాధ చెప్పి చనిపోయినప్పుడు ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. సో వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మేము పోలీసు వాళ్ళకి ఇస్తున్నాము. ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, 164/2024 ఎఫ్ఐఆర్ నెంబరు. ఎఫ్ఐఆర్ అయితే కట్టారు. ఎంఐ యథేచ్ఛగా కోర్టుకు వెళ్తుంది, కోర్టు వేసుకొని లాయర్ మళ్ళీ. ఇంకొక హాస్యాస్పద విషయం ఏంటంటే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోతే అతన్ని పోస్ట్ మార్టం చేయకూడదు అనడం ఎంతవరకు సమంజసం? పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా ఆ అమ్మాయి వచ్చి ఆపింది పోస్ట్ మార్టం చేయకూడదని. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి సార్ ఇదేంటిది ఇలా అయ్యింది పరిస్థితి అని చెప్పి నేను మొత్తుకుంటే అప్పుడు పోలీసులు వెళ్లి ఇంటి దగ్గర నుంచి బాడీ తీసుకొని వెళ్లి పోస్ట్ మార్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో నాయకులకి, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరియు పోలీస్ పెద్దలకి, చిత్తూరు ఎస్పీ గారికి, 1 టౌన్ సిఐ గారికి, మరియు ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నది ఏమంటే దీని వెనక ఉన్న నిజానిజాలని బయట పెట్టి దోషులను, ముద్దాయిలను ఫస్ట్ అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయకుండా ఈ విధంగా విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ఎంతో మంది ప్రజలు నష్టపోతారు. డైరెక్ట్ గా ఒక మనిషిని చంపటం అనేది ఒక నేరం అవ్వచ్చు, కానీ ఈ విధంగా ఇండైరెక్ట్ గా మనుషుల్నే చచ్చిపోయేలాగా చేస్తున్నారు.
సో ఇప్పటి వరకు కూడా నేను పేర్లు ప్రస్తావించకూడదు ఎందుకు అన్న ఒక దీంతోనే ఉన్నాను. కానీ ఈ రోజు చాలా మితికి మించిపోయి వాళ్ళు యథేచ్ఛగా తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పించటం అనేది చాలా బాధ అనిపించింది. తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీలో నివాసం ఉంటున్న లావణ్య గత కొంతకాలంగా ల్యాబ్ జాతికి చెందిన ఒక కుక్కను పెంచుకుంటోంది. ఇంట్లోని పెంపుడు కుక్క అరుస్తోందని న్యూసెన్స్ గా భావించి పక్కింటి 2 యువకులు కొడవలతో కుక్కను నరికి చంపారు. రోజులాగే శుక్రవారం పిల్లలను ఇంట్లో బదిలి తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లారు. కొంతసేపటికి పిల్లలు తల్లి లావణ్యకి ఫోన్ చేశారు. ఇంట్లోని పెంపుడు కుక్క అరుస్తోందని న్యూసెన్స్ గా భావించి పక్కింటి శివ, సాయి కుమార్ అనే 2 యువకులు కొడవలతో కుక్కను నరికి చంపారనే భయంతో చెప్పారు. సమాచారం తెలుసుకున్న లావణ్య ఇంటికి చేరుకునేలోపు కుక్క కత్తిగాట్లకు గురై రక్తపు మడుగులో పడి ఉంది. అప్పటికే కుక్క మృతి చెందడంతో ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్టేషన్ ఎస్ఐ తమతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని లావణ్య వాపోయింది. కుక్కను కొడవలతో పిల్లల ముందే హతమార్చిన నిందితులను అరెస్టు చేయాలని స్టేషన్ ముందు పెంపుడు కుక్క యాజమాని లావణ్య నిరసన వ్యక్తం చేసింది. మూగ జీవి పట్ల కనికరం లేకుండా మృగంలా ప్రవర్తించిన నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. స్కావెంజర్స్ కాలనీలో ఉంటున్నాను సార్. నిన్న సేవా డ్యూటీ ఉండి తిరుచానూరుకి వెళ్ళాను సార్. నా డాగ్ని తీసుకొచ్చి మా మామ ఇంట్లో వదిలిపెట్టాను. పాపని ఇంకో చిన్న డాగ్ అది దాని అన్ని తీసుకొచ్చి వదిలిపెట్టి చెప్పేసి వెళ్ళాను. నేను డ్యూటీకి వెళ్ళొస్తాను, ఇక్కడే ఉండండి జాగ్రత్తగా అని చెప్పేసి వెళ్ళాను. మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే ఆడుకుంటే వదిలి పిల్లలు చెప్పారు, ఉంది మమ్మీ మేము తిన్నాము, డాగ్స్ కూడా ఫీడ్ చేశాను అని చెప్పింది. సరే నన్ను జాగ్రత్తగా కూడా ఈవినింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాను సార్. అరౌండ్ 5 to 5:30 మధ్యలో కుక్క మురిగిందండి సార్. అబ్బాయి రాయేస్తాడు, యాక్చువల్గా ఆ చిన్న పిల్లోడు రాయేస్తాడు. అది పడుకున్న కుక్కలు కూడా అబ్బాయి ఇలాగ చేస్తుంటాడు. ఎప్పుడు అరిచాం మేము ఒకసారి. అసలు తను రాయేస్తుంది, అది మురిగింది బట్ పట్టుకోలేదు. దగ్గరికి వెళ్ళింది, అంటే అలా కరుకులాగా వెళ్ళింది కానీ కొరగలేదు. అది వీళ్ళు చూసారు, ఇక్కడ ఉన్న చూశారు. సరే మురిగింది కానీ సైలెంట్ అయిపోయారు. వీళ్ళ నాన్న, ఆ పిల్లోడు వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు పేరు శివ, అన్న పేరు సాయి కుమార్. ఇవి ఫస్ట్ లోకల్ పంటతో కొట్టారంట నడుము మీద. ఇక్కడ బ్లడ్ మార్కులు కూడా ఉన్నాయి చూసుకోండి. అది కొట్టేసరికి భయపడి లోపలికి వెళ్ళిపోయింది. అది లోపలికి వెళ్ళిపోయిన డాగ్ని మాత్రం గడప దగ్గర పడుకున్నాను, మా మామయ్య గడప దగ్గర. పిల్లలు సోఫా మీద కూర్చొని ఆడుకుంటున్నారు. ఆడుకున్నా సరే వీళ్ళు కుక్క ఎందుకు వచ్చేస్తున్నారు, వీళ్ళు సైలెంట్ అయిపోయారు. వెనకాలనే వచ్చి 2 వేట గొడవలు ఎత్తుకొచ్చి ఒక తర్వాత ఒకటి నరికేస్తారంట సార్. దాన్ని పిల్లలు చెప్తూనే ఉన్నారంట, వద్దు నరకద్దు, చంపద్దు అని. ఈ డాగ్ కూడా ఉంది, ఇది కూడా మిస్ అయింది సార్. ఇది కూడా చనిపోవాల్సింది కింద ఉన్న డాగ్. వీళ్ళు చెప్తుండే కూడా వీళ్ళు భయపడిపోయారు పిల్లలు. మా మామయ్య పడుకోని లేసేసాడు, నిద్ర లేసేకాడికి ఆయన షుగర్ పేషెంట్, ట్యాబ్లెట్ తీసుకుని పడుకున్నాడు, షుగర్ డౌన్ అయిపోయిందని. వీళ్ళు భయపడిపోయారు, ఆయన భయపడిపోయారు. ఆయన నరుతుండే కూడా చూస్తూనే ఉండిపోయాడు కానీ ఏం చేయలేకపోయాడు. ఆయన వయసు అయిపోయిన ఆయన, పిల్లలు చిన్నపిల్లలు. వీళ్ళు భయపడి డోర్ వేసేసుకున్నారు. ఆ కుక్క ఏంటంటే వాళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి వీళ్ళు వెనకాల తిరిగిందంట. పాపం వీళ్ళు భయపడిపోయి వీళ్ళు వెళ్ళిపోయారు. వద్దని నరికి చంపేశారు సార్. దాన్ని 4 years నుంచి పెంచుకున్నాను. ఇక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని ఎవ్వరికి కూడా కొరకలేదు సార్ ఇప్పుడు దాకా. అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలి పేర్కొన్న తిరుపతి జిల్లా డిఆర్ఓ నరసింహులు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల గురువుల మధ్య మంచి వాతావరణం ఏర్పాటుకు పేరెంట్ టీచర్ సమావేశాలు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. చంద్రగిరి నియోజకవర్గానికి 30 నూతన ట్రాక్టర్లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. స్వయంగా ట్రాక్టర్ను నడిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని. మొదటి ట్రాక్టర్ను పుదిపట్ల గ్రామ పంచాయతీకి ఇచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే. నో డ్రగ్స్, సురక్షితంగా ఉండండి, తెలివిగా ఉండండి, డ్రగ్స్ కు నో చెప్పండి. విద్యార్థులకు పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.